నెల రోజులుగా గాజాపై ఉధృతంగా జరుగుతున్నటువంటి యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. బందీల విడుదలకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఖతార్ డీల్ కుదిర్చింది. తాజాగా 13 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అయితే అదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. G20 వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఆయన యుద్ధాన్ని ఆపాల్సిందే అని స్పష్టం చేశారు. రష్యా శాంతి చర్చలను ఏనాడు తిరస్కరించలేదని పుతిన్ వెల్లడించారు. అంతేకాదు ఇన్నాళ్లు ఉక్రెయిన్పై దాడులను సైనిక చర్యగా పేర్కొన్న పుతిన్ తాజాగా యుద్ధమని పిలిచారు. అసలు ఉన్నట్టుండి పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ రెడీగా ఉన్నారా? లెట్స్ వాచ్ దిస్. ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోతుందా? పుతిన్ సీజ్ ఫైర్ కి సంకేతమిచ్చారా? పుతిన్ వ్యాఖ్యల సీక్రెట్ ఏంటి? 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది. యుద్ధం మొదలై 21 నెలలు పూర్తయింది. ఇప్పటికీ భీకరంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలవటంతో ఉక్రెయిన్ వివాదం మరుగున పడింది. అయితే గాజాలో వెంటనే కాల్పుల విరమణను కోరుకుంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ విషయంలోనూ స్పందించారు. తాజాగా G20 నాయకుల వర్చువల్ సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఢిల్లీ నిర్వహించిన ఈ సమావేశంలో పుతిన్ ప్రసంగించారు. సైనిక చర్యలు ఎల్లప్పుడూ నిర్దిష్టమైన వ్యక్తులు, కుటుంబాలతో పాటు మొత్తం దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. ఆ వివాదాన్ని ఎలా ఆపాలో మనం ఆలోచించాలన్నారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలను ఎప్పుడూ రష్యా తిరస్కరించలేదని పుతిన్ స్పష్టం చేశారు. యుద్ధాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని, మానవ నష్టాలు కలిచివేస్తాయని పుతిన్ వివరించారు. అయితే పుతిన్ వ్యాఖ్యల్లో 2 విషయాలను గమనించాల్సి ఉంది. ఒకటి, యుద్ధాన్ని ఆపడంపై మనం ఆలోచించాలన్నారు. రష్యా ఎప్పుడూ చర్చలను తిరస్కరించలేదని చెప్పారు. ఇక రెండోది, ఉక్రెయిన్పై దాడిని ప్రత్యేక సైనిక చర్యగా చెప్పలేడు, దాన్ని యుద్ధంగానే పేర్కొన్నారు. నిజానికి పుతిన్ మొదటి నుంచి స్పెషల్ మిలిటరీ ఆపరేషన్గానే చెప్తూ వస్తున్నారు. అది నియో నాజిజంపై పోరాటంగా చెప్పుకునేవారు. కానీ G20 సమావేశంలో మొత్తం ఉక్రెయిన్పై దాడిని యుద్ధంగా పరిగణించడం విశేషం. అసలు ఇప్పుడు కాల్పుల విరమణ గురించి పుతిన్ ఎందుకు వ్యాఖ్యానించారు అంటే దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. బహుశా తన స్థానాన్ని మరింత పదిలంచేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. దీని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే యుద్ధం చుట్టూ ఉన్న రాజకీయ, సైనిక పరిస్థితిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఇక్కడ యుద్ధభూమి నుంచి అసలు విషయాన్ని తేల్చాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు డ్నిప్రో నదికి చేరింది. ఈ నది తూర్పు తీరం రష్యా చేతిలో ఉంది. ఈ ఏడాది జూన్ నుంచి ఉక్రెయిన్ సైన్యం అక్కడి నుంచి రష్యాను తరిమేసేందుకు యత్నిస్తోంది. 5 నెలలుగా ప్రయత్నాలు చేసినా అది మాత్రం సాధ్యం కాలేదు. కానీ వారం రోజుల క్రితం నుంచి డ్నిప్రో నది తూర్పు ప్రాంతంలో పరిస్థితులు మారిపోయాయి. రష్యా సైన్యాన్ని 8 కిలోమీటర్లు వెనక్కి తరిమేసినట్టు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. తమ సాయుధ వాహనాలు కూడా నదిని దాటినట్టు కీవ్ తెలిపింది. అంటే ఇప్పుడు నది ఆవలకు ఉక్రెయిన్ అడుగుపెట్టింది. బహుశా ఈ ఏడాది ఉక్రెయిన్ చేపట్టిన ఎదురుదాడిలో ఇది మొదటి విజయం. ఈ నేపథ్యంలోనే పుతిన్ శాంతి గురించి మాట్లాడుతున్నారా అంటే నో అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో పట్టు సాధించడం యుద్ధ ఫలితాన్ని తారుమారు చేయదు. నిజానికి ఇప్పటికీ ఉక్రెయిన్కు చెందిన సుమారు 20% భూభాగం రష్యా నియంత్రణలోనే ఉంది. సో డ్నిప్రో నది దాటడం పెద్ద మ్యాటర్ కాదు. ఉక్రెయిన్కు అమెరికా ఆర్థిక, సైనిక మద్దతుపై ఆందోళనలు నెలకొన్నాయి. ఉక్రెయిన్కు అందించే సహాయ ప్యాకేజీల విషయంలో అమెరికా కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ సాయం చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవం చెప్పాలంటే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు దీర్ఘకాలిక భద్రతా సాయం చేస్తామని ఉక్రెయిన్కు హామీ ఇచ్చాయి. అంటే ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమకు మరిన్ని నిధులు, మరింత శిక్షణ, భారీగా సాయం చేయటం అన్నమాట. అయితే దీర్ఘకాలిక కట్టుబాటుకు ఇప్పుడు తూట్లు పడుతున్నాయి. అమెరికా సహాయ ప్యాకేజీలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో EU సభ్య దేశాలు కూడా సాయాన్ని నిలిపివేస్తాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే త్వరలోనే యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తలు సమావేశమై దీనిపై చర్చించనున్నారు. వచ్చే నెలలో ఆయా దేశాల అధినేతలు సమావేశమవుతారు. కానీ ఇప్పటికీ ఉక్రెయిన్కు సాయం మాత్రం ఆగలేదు. పశ్చిమ దేశాలు యుద్ధాన్ని కొనసాగించాలనే కోరుకుంటున్నాయి. దీన్ని వ్లాదిమిర్ పుతిన్ భరించగలడు. కానీ ఆయన దేశం ఆర్థిక పరిస్థితి మాత్రం సవాల్గా మారుతోంది. క్రెమ్లిన్ను అడిగితే మాత్రం రష్యా ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని గొప్పగా చెప్తోంది. కానీ రష్యాపై ఆంక్షలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాస్తవానికి రష్యన్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ విషయాన్ని పలువురు రష్యన్ ఆర్థికవేత్తలు ధృవీకరిస్తున్నారు. చాలా మంది రష్యన్లు వేతనాల్లో కోతలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రష్యన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను 15% పెంచింది. ఇదేమీ పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. కానీ ప్రజలకు రుణాలను తీసుకోవటం భారంగా మారుతోంది. అదే సమయంలో రష్యన్ కరెన్సీ రూబుల్ పరిస్థితి దిగజారిపోతోంది. గతేడాది జూన్లో డాలర్తో పోలిస్తే రష్యన్ కరెన్సీ విలువ 57 రూబుల్స్గా ఉండేది. ఇప్పుడు అది కాస్త 89 రూబుల్స్కు చేరుకుంది. గత నెలలో ఇది 100 రూబుల్స్ని దాటింది. కరెన్సీ పతనమవుతోంది. ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారుతోంది. ఇదే రష్యన్ ప్రజల అభిప్రాయాన్ని మారుస్తోంది. యుద్ధంపై రష్యన్లు తమ అభిప్రాయాలు మారుతున్నట్టు ఇటీవల సర్వేల్లో వెల్లడవుతోంది.
యుద్ధాన్ని మాస్కో ముగించాలని 48% మంది రష్యన్లు కోరుకుంటున్నారు. శాంతి చర్చలను కొనసాగించాలని పిలుపునిస్తున్నారు. ఇక 39% మంది మాత్రం దండయాత్రను కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఈ సర్వే ఇప్పుడు రష్యన్ ఫీల్డ్ కంపెనీ చేపట్టింది. దండయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఈ సంస్థ అలాంటి సర్వేలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అయితే తాజాగా చేపట్టిన సర్వే మాత్రం ప్రత్యేకమైంది. యుద్ధం కంటే ఎక్కువ మంది రష్యన్లు శాంతిని కోరుకోవటం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిగణనలోకి తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. బహుశా ఇది ప్రభావం చూపి ఉండొచ్చని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి వచ్చే ఏడాది రష్యాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పుతిన్ విజయం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ భారీ డ్రామా జరిగే అవకాశాలున్నాయి. బహుశా ప్రతిపక్షం పెద్ద ఎత్తున నిరసనలు, ప్రచారాలను నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే ఇలాంటి వాటిని నివారించాలని పుతిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి విదేశీ సాయం పుతిన్కు కరువైంది. రష్యా అధ్యక్షుడికి అతిపెద్ద మిత్రదేశం చైనా. కానీ చైనా ఇప్పుడు సొంత ఆర్థిక వ్యవస్థ నష్టాల ఊబి నుంచి గట్టెక్కేందుకు అధ్యక్షుడు జిన్పింగ్ అష్టకష్టాలు పడుతున్నారు. తత్వం బోధపడిన జిన్పింగ్ చివరికి అమెరికా శరణు కోరాడు. ఇటీవల అమెరికాకు వెళ్లి అధ్యక్షుడు బైడెన్ను కూల్చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని ఆపేయమని ప్రాధేయపడ్డాడు. అమెరికా చైనా సంబంధాలను రీసెట్ చేసుకునేందుకు యత్నించారు. బైడెన్ అవమానించినా పట్టించుకోకుండా మిన్నకున్నాడు. ఇది పుతిన్కు ఎంతమాత్రం రుచించని వ్యవహారం. ఎందుకంటే అమెరికా, చైనా వివాదాల్లో కొనసాగటాన్నే పుతిన్ ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే యుద్ధంలో చిన్న లక్ష్యాలను ఉక్రెయిన్ సాధించింది. అమెరికా, ఐరోపా దేశాలు నిధుల కొరతను పూడ్చొచ్చు. కానీ రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మాత్రం పెరుగుతోంది. మరోవైపు రష్యన్లు శాంతిని కోరుకుంటున్నారు. నిజానికి పుతిన్ వ్యాఖ్యలు చూస్తుంటే యుద్ధాన్ని ముగించడానికి సంకేతం ఇచ్చినట్టు కొందరు విశ్లేషిస్తారు. ఆయా నాయకులు ఇచ్చే సలహాలను నాయకులు సొంతంగా పాటిస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఉదాహరణకు గాజాపై కాల్పుల విరమణను పుతిన్ ఉక్రెయిన్పై ఉపయోగించాలి. ఉక్రెయిన్ విషయంలో పాటిస్తున్న విధానాన్ని గాజాకు అప్లై చేయాలి. కానీ ఈ ఇరువురు నేతలు అలా చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.